నమస్తే వెల్కమ్ టు మహి మీడియా. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చెర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో చెర్లపల్లి ఉంది. రాష్ట్ర ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సోలార్ స్టేషన్ గా దీన్ని అభివృద్ధి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చెర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమన్నారు. చెర్లపల్లి టెర్మినల్ తో సికింద్రాబాద్ కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని వివరించిన మోదీ, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, 4 విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యమని, రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా శరవేగంగా జరుగుతుందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టామని, త్వరలోనే భారత్ లో బుల్లెట్ ట్రైన్ కళ సాకారం అవుతుందని తెలిపారు. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేశారు. చెర్లపల్లి స్టేషన్ తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా త్వరలో మొదలు పెట్టాలని ప్రధానిని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మచిలీపట్నం పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించడంతో పాటు తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్ మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, तेलंगाना के गवर्नर श्रीमान जिष्णुदेव वर्मा जी, तेलंगाना के सीएम श्रीमान रेवंत रेड्डी जी, नमो भारत ट्रेन का शानदार अनुभव लिया। कल भारत ने बहुत बड़ी उपलब्धि हासिल की है। हमारे देश में अब मेट्रो नेटवर्क 1000 किलोमीटर से ज्यादा का हो गया है और दक्षिण में तेलंगाना आज देश के एक बड़े हिस्से के लिए न्यू एज कनेक्टिविटी के लिहाज से बहुत बड़ा दिन है कि पूरा देश अब एक साथ कदम से कदम मिलाकर आगे बढ़ रहा है। रेलवे इंफ्रास्ट्रक्चर में एक विजिबल चेंज आया है। इससे देश की छवि बदली है और देशवासियों का मनोबल भी बढ़ा है।